ఇప్పుడు రీసెంట్ ఇష్యూ ఈ ఖగారు ఈ బ్లాక్ ఫారెస్ట్ అనే ఆపరేషన్స్ చేస్తున్నారు కదా సార్, జరిగినాయి ఈ మధ్య ఈ ఛత్తీస్గఢ్ ఈ మీరు నక్సలైట్ ఆపరేషన్స్ అయితే ఈ ఆపరేషన్స్ తోటి మొత్తం తుడిచిపెట్టేస్తాం ఇంకా ఉండదని సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు. 26కి అయిపోతుందని. అయితే అసలు ఒక ఇజం మావోయిజంతో సిద్ధాంతం ఇది సిద్ధాంతం అంటే ఏంటంటే ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు కమ్యూనిజం సిద్ధాంతంగా ఎప్పుడు వచ్చింది? 1848లో కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో రాస్తే వచ్చింది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1848లో. అది ఎన్నేళ్ళు పట్టింది అది క్రియారూపంగా అమలుపరచడం 1916లో వచ్చింది. ఏది? రష్యాలో. ఎన్నేళ్ళు పట్టింది? 1916లో మొదటి సోవియట్ రెవల్యూషన్ మొదలైంది. 19కి కమ్యూనిస్టు గవర్నమెంట్లోకి వచ్చాడు. లెనిన్ వచ్చాడు గవర్నమెంట్లోకి. వచ్చిన తర్వాత లెనిన్ తర్వాత స్టాలిన్ తర్వాత మలెంకో తర్వాత ఖుష్రేవ్ వాళ్ళంతా వచ్చారు. చివరికి ఏమైంది? రష్యా కమ్యూనిజం ఏమైంది? అయిపోయింది. అర్థమైందా అండి? ఇప్పుడు కూడా దే ఆర్ కమ్యూనిస్ట్ స్టేట్ అంటారు, బట్ ఇట్స్ ఎ డిక్టేటర్షిప్. ఇట్స్ ఎ డిక్టేటర్షిప్ ఆఫ్ ద పార్టీ, నాట్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రాలిటేరియట్. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏం చెప్తుంది? డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రాలిటేరియట్, నాట్ ఆఫ్ ద పార్టీ. ఇది డిక్టేటర్షిప్ ఆఫ్ ద పార్టీ లీడర్స్. ఇది మీరు రష్యా చూసుకోండి, చైనా చూసుకోండి, మరి నార్త్ కొరియా చూసుకోండి, వియట్నాం చూసుకోండి, అక్కడ సౌత్ అమెరికాలో క్యూబా చూసుకోండి. Communism as a ism, as an ideology doesn't exist any longer. In name it exists. The communist parties are governing these countries. ఇది ఇప్పుడు నక్సలిజం ఏంటంటే అది మరి తెలుగులో మనం ఏంటి మరీ లెఫ్ట్. ఈ ఇంగ్లీష్లో చెప్పాలంటే రాడికల్లీ లెఫ్ట్. అదే కాకుండా అసలు కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోనే రాడికల్లీ లెఫ్ట్ వాళ్ళని ఇంగ్లీష్లో ఇన్ఫెంటైల్ డిజార్డర్ అంటారు. అంటే కుర్రచాస్ట్లని. సో కమ్యూనిస్ట్ సిద్ధాంతంలోనే నక్సలిజం కుర్రచాస్ట్లు. కుర్రచాస్ట్లు ఎన్ని రోజులు నిలుస్తాయండి? ఇప్పుడు నేను డీజీగా ఉన్నప్పుడు ఉధృతంగా ఉంది, ఇక్కడ ఉండింది. నేనే గ్రే హౌండ్స్ క్రియేట్ చేసింది. ఆ స్ట్రాటజీ గ్రే హౌండ్ స్ట్రాటజీ పెట్టింది నేనే. సెంటర్ మాకు వ్యతిరేకం, వాళ్ళు చేయటానికి వీల్లేదన్నారు. అయినా కూడా మేము గ్రే హౌండ్స్ క్రియేట్ చేసాము. ఎన్టీఆర్ గారు ప్రోత్సాహంతో, ఆయన సపోర్ట్తో గ్రే హౌండ్స్ క్రియేట్ చేసాము. అదే కాదు, ఒక స్ట్రాటజీ, ఓ పన్నాగం తయారు చేసాం మేము, నేను వ్యాసు దొరా కూర్చొని. ఆయన ఒక దశలో నక్సలైట్లే దేశభక్తులు అన్నారు కదా ఎన్టీఆర్. ఆయనకి తెలీదు, తర్వాత మేము చెప్పాము, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఆయనకి అంత పెద్ద అవగాహన లేదు. బట్ రెండోసారి చేయలేదు కదా ఏమి. మొదటిసారి నేను డీజీపీకి ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉన్నాడు, రెండోసారి జైలు దేశభక్తులుగానే ట్రీట్ చేశాడు. చంద్రబాబు వచ్చి మొదలు పెట్టాడు గట్టిగా. క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వాలి దీన్ని కొంచెం అదుపులోకి తీసుకురావటానికి. చంద్రబాబు పోయిన తర్వాత సెంటరే చేపట్టింది. సెంటర్ చేపట్టిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా. కాబట్టి ఆయన 26 అన్నాడు. 26 కాదు, 20, 47, 100 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నక్సలిజం ఉంటుంది. ఎవడో పిచ్చికి వాగుతుంటాడు. బట్ ఇవాళ ఏ విద్యార్థి, ఏ యువకుడు నక్సలిజంలోకి వెళ్ళాలని ఇష్టపడ్డు. వాడికి ఏదో ఇంజనీరో డాక్టరో అవ్వాలి, లేకపోతే అమెరికా వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేసి గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. అంతేగాని నేను అడవిలో జీవించి వాడిని చంపాలి వీడిని చంపాలని అనుకోడు కదా. అంటే అదంతా అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి వచ్చిందంటారు. నక్సలిజం మీకే చెప్తున్నాను కదా, కమ్యూనిస్ట్ లాంగ్వేజ్లోనే ఇన్ఫెంటైల్ డిజార్డర్. ఇన్ఫెంట్ అంటే ఏంటి? అరే వాడు మన తెలుగులో ఏమంటాం, పసివాళ్ళని అంటాం కాదు, పసివాళ్ళు కాదు. ఇన్ఫెంటైల్ డిజార్డర్ అంటే అడిగి ఏం తెలియదురా, అడిగి బుద్ధి తక్కువ.
అది కమ్యూనిస్టులే అంటారు. ఎవరు? జ్యోతి బసు చెప్పాడు, బుద్ధదేవ్ భట్టాచార్య చెప్పాడు ఇన్ఫెంటైల్ డిజార్డర్ అని. అండ్ నమ్ముద్రిపాద్ అప్పుడు పోయాడులేండి. అది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మన ఏమవుతుందో చెప్తాను మీకు, అసలు ఎట్లా వస్తుందో ఇది కూడా చెప్తాను మీకు. నా పుస్తకంలో కూడా నేను రాశాను. ఇప్పుడు కుల వివక్షణ ఎక్కువ మన గ్రామాలు ఇప్పటికి కూడా ఉంది. ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు మాలా ఉన్నాడు అనుకోండి, మాదిగా ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఈక్వల్గా ట్రీట్ చేయం. మనం నిజం ఒప్పుకోవాలి. అదే కాదు, మనం ఈక్వల్గా ట్రీట్ చేయాలన్నా కూడా వాడు ఒప్పుకోడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు నా వైఫ్ వాళ్ళ ఊరు అబ్బాయి వాళ్ళ దగ్గర పనిచేసేవాడు, వాళ్ళు వ్యవసాయం చేసేవాడు, వాళ్ళు ఉంటారు కదా. వాడు SSLC చదువుకున్నాడు. వాడికి ఉద్యోగం ఇచ్చాను సెంట్రల్ ఇంటెలిజెన్స్లో కానిస్టేబుల్గా. వాడు ఈ రిజర్వేషన్స్ అన్నీ పెట్టుకొని వాడు DSP అయ్యాడు. నా దగ్గరికి వస్తుండేవాడు చూడటానికి. అరే కూర్చోడు అంటే కూర్చునేవాడు కాదు. అది ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి వచ్చింది. బాగా కరుడుగట్టిన వీటిని మనం 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మాఫ్ చేయలేము. ఇప్పుడు ఏమవుతుంది, మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎవరిని, ఈ హరిజన్స్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనక్ కులాలు, గవళ్ళ వాళ్ళు, గొల్ల వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్లో చదివించేవారు. ఇక్కడ ఎవ్రీబడి సాట్ ఆన్ ద సేమ్ బెంచ్ స్కూల్లో. గ్రామానికి పోయేటప్పటికి మళ్ళీ వాడు గౌండ్లాడో వాడు గొల్లాడుగా ట్రీట్ చేసేవాడు ఎవడు? వెలమాను రెడ్డి. వాడికి మండిపోయేది. ఈ మండిపోయి మరి చాదస్తులు ఉంటారు కదా, ఈ చాదస్తులు అంతా నక్సలిజంలో చేరిపోయారు. ఒక రకంగా సప్రెషన్, మిస్అండర్స్టాండింగ్. సప్రెషన్ కాదు, వీడరే మన ఇద్దరం ఒకటే బెంచీల్లో కూర్చున్నాం కదా, నువ్వు నాకు మీ ఇంట్లో నాకు కుర్చీ ఎందుకు ఇవ్వకూడదు అంటాడు వాడు. న్యాయమే కదా అది. బట్ వాడు ఇవ్వడు, ఎందుకంటే విలేజ్లో మళ్ళీ ఈ స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. వీడికి మండుతుంది. మండితే ఈ నక్సలైట్ వచ్చారే, ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ఇట్లాగే ఉంటుంది, మన కమ్యూనిస్ట్ వ్యవస్థ వస్తే అంతా ఈక్వల్ అయిపోతాం అని చెప్పి వాడికి బోధిస్తారు. బోధించి తీసుకెళ్లి ఫారెస్ట్లో పెడతారు. అది క్రమక్రమేణా తగ్గిపోతా ఉంది అది ఇప్పుడు. దాంతో నక్సలిజం కూడా తగ్గిపోతుంది. ఒక హోదాలో, అధికారి హోదాలో అట్లా వచ్చాడు అనుకోండి, మాల కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తక్కువ కులం వాడు వస్తే మరి వాడికి ఈక్వల్ ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాగా. ఇస్తాం. అది అంటే హోదాకి ఇస్తున్నట్ట, హోదాకి ఇస్తున్నాం అంతే. బట్ గ్రామానికి వెళ్ళేటప్పటికి కులంకి ఇస్తున్నాం, కులం అంటున్నాం. అది చెప్పేది. నక్సలిజం బతకదు. నక్సలిజం బతకడానికి అంత పెద్ద పరిస్థితులు, వాతావరణం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవడండి పోయి నేను ఫారెస్ట్లో మట్టి నీరు తాగి ఏదో తిని నేను దేశాన్ని ఉద్ధరిస్తానంటే ఎవడు నమ్ముతాడండి? 100కి 99 మంది నమ్మరు. ఒక్కడి వల్ల ఏమైనా అవుతుందా? అట్లా సర్వీస్ చేసేవాళ్ళు ఇప్పుడు బయట సొసైటీలు కూడా ఎక్కువ పెరిగారు కదా. ఇండిపెండెంట్గానే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సర్వీస్ చేసే జనం కూడా పెరిగారు. చెప్పేది ఏంటంటే అదే కాకుండా ఇప్పుడు ఎకానమీ కూడా అభివృద్ధి అవుతా ఉంది కదండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ గవర్నమెంట్ రాకముందు 27% బిలో పావర్టీ లైన్ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ ఏంటంటే $3 కూడా రోజుకి సంపాదించిన వాళ్ళు. ఇవాళ 5% దిగింది. ఇంకా నీకు కమ్యూనిస్ట్కి సపోర్ట్ ఎవరు చేస్తారు? 5% చేస్తారు. అవును, అంతేగా. ఆయన అమిత్ షా చెప్పేది కరెక్టే. ఆయన ఇదంతా డీటెయిల్గా చెప్పట్లేదు. ఆయన హోమ్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడు. బట్ పాపులర్ సపోర్ట్ తగ్గిపోతా ఉంది. అది చెప్పేది. గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ఇప్పుడు నేను మన గ్రామాలు చూస్తే మన రోడ్ల కంటే మా ఊర్లో రోడ్డు బాగుంది. మొన్నే వెళ్ళాను 3 నెలల కిందట. గ్రామాల్లోనేమో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఇక్కడేమో గుంటల రోడ్లు ఉన్నాయి హైదరాబాద్లో.